హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. నేను ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ మెమరీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే మా పాపకి చెవులు కుట్టించిన సెరిమనీ అనమాట. మేము మా పాపకి 5th మంత్లోనే చెవులు కుట్టించాము. ఈ ఈవెంట్ అంతా కూడా సడన్గా ప్లాన్ చేసామన్నమాట. సో ఓన్లీ నేను, మా హస్బెండ్ అండ్ అత్తయ్య మాత్రమే ఉంటాం ఈ వీడియోలో. మామయ్య అప్పుడు యుఎస్లో ఉండే. సో ఇగో గాజులు గాజులు ఇగో ఇక్కడ చూడు, ఇక నాని ఇక్కడ చూడు, ఇగో అలెక్సా 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 పోయింది. అలెక్సా అమ్మలే అమ్మలే అలెక్సా అలెక్సా అబ్బో రుచికనలు ఇక్కడ. సో చూశారు కదా, అలా జరిగింది. అమ్మో, దానికి చెవులు కుట్టిస్తుంటే నా ప్రాణం పోయినంత పని అయిందనమాట. సో ఒక్కటైతే సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు సెకండ్ వన్. యాక్చువల్లీ మేము ఇట్లా గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్ళి కుట్టించలేదు, ఇంట్లోనే గన్ షాట్ అనమాట. సో తెలిసిన అక్క వచ్చి గన్ షాట్ చేసింది. సో ఇప్పుడు సెకండ్ చెవుకి అయితే కుట్టిస్తున్నాము. ఇగో అలెక్సా అలెక్సలు దాయ్ 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 డాక్టర్ ట్రింకిల్ ట్రింకిల్ పోని పోని నాన్న పోని 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 అయ్యి. అత్తయ్య అయితే మంచిగా మేనేజ్ చేసింది అనమాట. తను కంట్రోల్ చేయడం వల్ల తను తల తిప్పకుండా ఒకటే సైడ్ పెట్టింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నేను మా పాపకి చెవులు కుట్టించిన రోజు ఒక మెమరీ లాగా నేను కూడా ముక్కు పుడక కుట్టించుకున్నాను అనమాట. చిన్న ఉన్నప్పటి నుంచి నన్ను చాలామంది కుట్టించుకోమన్నారు. అసలు పెళ్లి టైంలో అయితే బాగా ఇన్సిస్ట్ చేసినారు మా మమ్మీ, మా అమ్మమ్మ. నేను కుట్టించుకోనంటే కుట్టించుకున్నాను. బట్ అదేంటో పాపకి కుట్టిస్తున్న రోజు నేను ఆ రోజు ఒక మెమరబుల్ థింగ్ చెయ్యాలి, అదేంటో అట్లా మైండ్లో స్ట్రైక్ అయింది. అండ్ ఐ జస్ట్ డిడ్ ఇట్ అనమాట. అదే అంటారు కదా, దేనికన్నా టైం రావాలని. మీరు ఎప్పుడైనా మీ లవ్డ్ వన్స్ కోసం ఎప్పుడు చెయ్యను అని అనుకున్న పనిని చేశారా? చేస్తే కమెంట్ చేయండి. అలాగే నేను తీసుకున్న డెసిషన్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. ఇప్పుడే అత్తయ్య అయితే మార్కింగ్ చేసిందనమాట ముక్కు పైన. చేపించుకుందాం అనుకున్నాను, బట్ అదొక టెన్షన్. అది నాకు ఎలా సెట్ అవుతుంది ఏంటి, దర్ లాట్ ఆఫ్ థింగ్స్ రన్నింగ్ ఇన్ మై మైండ్. బట్ చేసుకోవాలి అని ఒక్కటైతే ఫిక్స్ అయ్యాను అనమాట. అందరూ అయితే షాక్ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళు నన్ను చాలాసార్లు అడిగారు, బట్ ఐ డోంట్ డూ ఇట్. బట్ ఈరోజు చేసుకుంటున్నాను అనమాట నా బుజ్జి తల్లి కోసము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. నాకు ఇంకా భయం అవుతుంది. ఓకేనా నీకు ఓకేనా? మాకు ఓకేనా? కుట్టడానికి వెళ్ళలేదు. కుట్టించుకో, నీకు ఇష్టం ఉంది కదా. ఇష్టం లేదు, దాంతో పాట ఒక మెమరీ అని అంతే. మెమరీ ఏదో ఏదైనా అదే కదా, ఇష్టం అనేది కదా. సరే కుట్టండి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కరెక్ట్ వచ్చింది ప్లీజ్. బాగుంది. స్క్రూ లేకుండా కూడా ఉంచుకుంటా అంటే ఓకే, అలా పట్టదు కాబట్టి అది అట్లనే ఉంటుంది కదా, ఊడిపోకుండా దాన్ని మెయింటైన్ చేయి. బాగుంది. సో అలా జరిగిందనమాట. చూశారు కదా ఎంత టెన్షన్ పడ్డాను. నాకు ఈ ముక్కు పుడక ఎలా సెట్ అయిందో కమెంట్ చేయండి. అలాగే మా పాపకు అప్పుడు అన్నప్రాసన మేము షిరిడీలో చేపించామన్నమాట. సో అప్పుడు ఇలా పెట్టి చేయించడం కుదరలేదు. సో అందుకని ఈ ఈవెంట్ రోజే ఇది కూడా చేస్తున్నాము. సో పాప ఏం నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. నాకు తెలుసు. నక్షత్ర నక్షత్ర Hey baby.
డాక్టర్ నక్షత్రం. సో ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఫస్ట్ సెటస్కోప్ పట్టుకుంది, సో డాక్టర్ అనమాట. సో సెకండ్ రౌండ్ అలా 3 times చేస్తాం కదా, సో సెకండ్ టైం చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేసాము. మామూలుగా అయితే ఏమైనా ఐటమ్స్ ఇట్లా పెట్టగానే పిల్లలు వచ్చి అన్నీ తీసేయడం పాడేయడం అన్నీ చేస్తారు కదా, బట్ ఆ రోజు ఏంటో చాలా మొండిగా చేసింది. ఎన్నిసార్లు పిలిచినా రాలేదనమాట. సో మళ్ళీ ట్రయల్స్ తీసుకెళ్ళి బ్యాక్ వేయడం, మళ్ళీ అది రావడం, హాఫ్ వే వస్తుంది, అలా కూర్చొని మమ్మల్ని చూస్తుంది, లేదా అది ఇది ఏదో టైం పాస్ చేస్తుంది అనమాట. బేసికలీ మేము దానికి ఒక గేమ్ పెడితే అది మాతో గేమ్ ఆడుకుంది. సో చూడాలి సెకండ్ అండ్ థర్డ్ టైం ఏం పట్టుకుంటుందని. అండ్ మేము ఇక్కడ పెట్టిన ఐటమ్స్ వచ్చేసి మనీ పెట్టాము, మేకప్ కిట్ పెట్టాము, బుక్స్ పెట్టాము, అండ్ గోల్డ్ పెట్టాము, డబ్బులు పెట్టాము, ఇంకా డాక్టర్ రిలేటెడ్ ఐటమ్స్ పెట్టామన్నమాట. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ అయితే గోల్డ్ పట్టుకుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం పట్టుకుంటుందో ఇట్లా కూర్చుంది పోయి బేబీ నక్షత్ర నక్షత్ర అమ్మదా అమ్మదా అమ్మదాయే అమ్మదాయే చూడు ఇవన్నీ నీకే కానీ బేబీ నేను వెళ్తా. ఇదో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నాం అనమాట. డిఫరెంట్ టైప్స్లో పిలుస్తున్నాము నేమ్స్తో, అవి ఉన్నాయి, అది చూపిస్తున్నాం కూడా అవి ఉన్నాయి అక్కడ అని, బట్ ఏంటో రావట్లేదు అస్సలు. వస్తుంది ఫ్రేమ్లో వదిలేసి. ఓ మై గాష్, ఇవన్నీ చూడు, కింద చూడు, ఇవన్నీ చూడు. మనం డాన్స్ చేయాలంటే మేకప్ వేసుకోవాలి కదా. గో నెక్స్ట్ గో. ముందు చేస్తాను కదా, వచ్చినప్పుడు అన్ని సామాన్లు పెడితే డ్రెస్ అడుగుతుంది. ఈ డేస్ ఆడి గుర్తు వస్తుంది. రాని ఫ్రేమ్లో వస్తుంది. ఓకే అన్నీ అట్లా చేస్తున్నారు. ఇంకా ఐటమ్స్ చూడు. చూడు, వావ్, ఇందులో ఏం కావాలి నీకు? ఇందులో ఏం కావాలి నీకు? గణపతి పప్ప ముక్కు, జేజక్ ముక్కు, జేజక్ ముక్కు, జయ గణపతి పప్ప బోరియా. ఇంకేం కావాలి నీకు? జయ అమ్మయ్య చాలా 5 times చేద్దామా. సో చూసారు కదా, అలా జరిగిందనమాట. ఫస్ట్ డాక్టర్ కిట్, తర్వాత మేకప్ కిట్, తర్వాత బుక్ పట్టుకుందనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్. మాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, సో చాలా మంచిగా అనిపించింది. మీరు మీ పిల్లలతో ఇలా చేయించారా? చేస్తే వాళ్ళు పట్టుకుంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈవెంట్ అయితే అలా జరిగింది. తర్వాత చెవులు కుట్టిన అక్కకైతే ఇప్పుడు మేము డబ్బులతో పాటు పసుపు బొట్టు లాగా ఇచ్చామన్నమాట. సో అత్తయ్య ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.